బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే విచారణ చేపట్టిన ఈడీ ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే విచారణ చేపట్టిన ఈడీ ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే నకిలీ మద్యం కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ఎత్తున హవాలా జరిగింది, మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఈడీ ఆరోపిస్తోంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది ఈడీ. సో దీంట్లో ఫర్దర్గా ఎంక్వైరీ ఎట్లా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన మద్యం దుకాణాల్లో ఫోన్పేలు కానీ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా, అలాగే తయారు చేసిన నగదు లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారంగా దోచుకున్న పరిస్థితి కనిపిస్తాం. దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి దీంట్లో అక్రమాలు పాల్పడినట్టు కూడా ఏపీ ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ విచారణ చేపట్టి ఈడీకి కూడా లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో దాదాపుగా 51 మంది నిందితులను ఇప్పటికే 51 మంది నిందితులు జాబితా చేర్చారు. దాదాపుగా 14 మంది నిందితులు అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపించింది. దాదాపుగా 9 మంది నిందితులు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. మరొక 5-6 బెయిల్ వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ కేసులో ఈడీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో కూడా ఈడీ వెంటనే ఎంట్రీ అయింది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి 2 రోజుల పాటు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, అలాగే ఈ కేసులో కొంతమంది కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విజయవాడ సబ్ జైల్లో ఇప్పటికే ఈడీ విచారించిన పరిస్థితి కనిపించింది. వారిచ్చిన వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సబ్మిట్ చేసింది. తదుపరి ఇప్పటికీ ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన, ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా పలానా వ్యక్తుల నేతృత్వంలో ఈ వ్యవహారం కొనసాగింది. దీంట్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ నేతృత్వంలో ఈ వ్యవహారం జరిగిందని చెప్పి విజయసాయిరెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి విజయసాయిరెడ్డి నుంచి మరికొంత కీలకమైన సమాచారాన్ని రాబట్టాలని చెప్పి కూడా ఈడీ భావించింది. ఇప్పటికే ఒకసారి ఈడీ ఆయన్ని పిలిచి విచారణ కూడా చేసింది. మరొకసారి ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పి ఈడీ అధికారులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది, దీంట్లో సినిమాలకు సంబంధించి నిర్మాణం చేపట్టారు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో భూములు కొనుగోలు చేశారు, బంగారం కొనుగోలు చేశారు, అలాగే కొన్ని నగదుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి పంపిణీ చేశారు. సో ఈ వ్యవహారం అంతా ఎవరి నేతృత్వంలో జరిగింది, ఎవరెవరు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు, ఎవరి పాత్ర ఎంత ఉంది, దీంట్లో మీ పాత్ర ఎంత ఉంది అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు విజయసాయిరెడ్డి దాంట్లో పాత్ర ఉన్నట్టుగా, ప్రమేయం ఉన్నట్టుగా సిట్ అధికారులకు ఇప్పటికి ప్రాథమికంగా ఏమైనా సమాచారం తెలిసిందా? సో డెఫినెట్గా నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలిచారంటే ఆయన పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చే ఉంటారు. సో ఏ స్థాయిలో తన పాత్ర ఉంది అనేది ఈడీ అధికారుల అనుమానం. అంటే రాజేష్, ఇక్కడ మనం ప్రధానంగా 2 అంశాలని గమనించాలి. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి నకిలీ ఏదైతే మద్యం వ్యవహారానికి సంబంధించి హైదరాబాదులో 2 సార్లు, విజయవాడలో తాడేపల్లి నివాసంలో 2 సార్లు తాను అంటే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అప్పటి ఎండీ ఉన్న సంబంధించి ఆయన, అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి, మరికొంతమంది వ్యక్తులు, దాదాపుగా 4 నుంచి 6 వ్యక్తులు ఈ సమావేశంలో మద్యం వ్యవహారాన్ని ఏ రకంగా కొనసాగించాలి, ఏ రకంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలి, ఎంత దీంట్లో పార్టీ ఫండ్ తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి 2-3 సందర్భాల్లో కూడా సమావేశమైనట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. సో దీంట్లో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరి నేతృత్వంలో జరిగింది, ఏ రకంగా జరిగింది అనేది దీంట్లో
పూర్తి స్థాయి సమాచారం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వద్ద ఉంది కాబట్టి సో విజయసాయిరెడ్డిని పిలిచి విచారిస్తే వాస్తవ పరిస్థితులతో పాటు ఆయన పాత్ర ఎంత ఉంది అనే అంశం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయన విచారించిన తర్వాత ఈ కేసులో మరికొంతమంది కీలకమైన వ్యక్తులను కూడా ఈడీ విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈడీ దాదాపుగా లిక్కర్ కేసుకు సంబంధించి 6-7 నిందితుల్ని విజయవాడ సబ్ జైల్లో కావచ్చు, లేకపోతే గుంటూరు సబ్ జైల్లో కావచ్చు, తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కావచ్చు విచారణ చేపట్టింది. మరొకసారి విజయసాయిరెడ్డిని కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్టుతో దర్యాప్తు చేపించి విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ కేసుని ఈడీ స్వాధీనం చేసుకోవడంతో అనేక కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. దీంట్లో ఎవరు బిగ్ బాస్ అనే అంశం కూడా ఈడీ త్వరలోనే నిగ్గు తేల్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాజేష్, అంటే శివ విజయసాయిరెడ్డి నుంచి ఏమన్నా రియాక్షన్స్ వచ్చాయా? అంటే తనకు నోటీసులు వచ్చాయి, 22nd రోజు విచారణకు హాజరు కమ్మంటారు కాబట్టి సో ఆయన నుంచి జనరల్గా అంటే ఇప్పుడు ఆయన చెప్పాల్సింది ఈడీ దగ్గరికి వెళ్తారు, చెప్తారు అధికారులకి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆన్సర్స్ చేస్తారు. బట్ ఆ నోటీసుల గురించి ఏమన్నా ఆఫ్ ద రికార్డ్ కానీ ఇక్కడ మాట్లాడినట్టుగా తన నుంచి ఈడీ అధికారులు ఏం కోరుకుంటున్నారు దానిపైన ఏమైనా రియాక్ట్ అయ్యారా? అంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఆయన ఎవరికి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈడీ నోటీసు ఇచ్చిండ్రా అనే దానికి సంబంధించి కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయన సంప్రదించినప్పుడు అవును వచ్చింది 22వ తేదీ రమ్మన్నారు, విచారణకు హాజరవుతానని చెప్పినట్లు చిట్చాట్గా చెప్పినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఆయన ఏ ప్రశ్నలు అడుగుతారు, ఏ అంశాలు ఆయన చెప్పబోతున్నారు అనే దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఆయన ఎక్కడా కూడా పంచుకోలేదు. గతంలో ఆయన ఒకసారి విచారణకు పిలిచారు కాబట్టి అప్పుడు ఆయన కొంత కీలకమైన సమాచారాన్ని కూడా అధికారులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. మళ్ళీ రెండోసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో కొన్ని కీలకమైన అంశాలు అంటే దాదాపుగా ఈ 3-4 నెలల కాలంలో ఈడీ అధికారులు చాలా డేటాని, చాలా సాక్ష్యాలను, ఆధారాలను సేకరించారు. సో వారు సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలను బేరేజ్ వేసుకుని మరొకసారి విజయసాయిరెడ్డిని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణ కొనసాగుతోంది. సో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. మళ్ళీ 22వ తారీఖు రోజు మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.